నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాయచోటి పట్టణంలో టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గ జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి బీసీలు పట్టుకొమ్మలని, అలాంటి బీసీలపైన ఈ వైసీపీ ప్రభుత్వం హత్య ప్రయత్నాలు చేసి అరాచకాలు సృష్టించడమే కాకుండా జిల్లాలో బీసీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలిచే పార్టీ అని, అలాంటి పార్టీని గెలిపించుకొని 2024లో చంద్రబాబు నాయుడిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలకు న్యాయం జరగడమే కాకుండా బీసీలు రాజకీయంగా ఎదుగుదలకు చంద్రబాబు నాయుడు అవకాశాలు కల్పిస్తారన్నారు. జడ్పీ చైర్మన్నే రేపు అన్నమయ్య జిల్లాని బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు చేస్తాం. కానీ మీరు చేయాల్సింది ఒకటి, మనం ఇవన్నీ కూడా ఎలక్షన్లో చంద్రబాబు గారికి మీరంటే చాలా నమ్మకం, బీసీ సోదరులు అంటే మనం ఈసారి మన ఎలక్షన్ ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. మీరందరూ కూడా లాస్ట్ టైం మీరంతా పోవడం లేదు, రాష్ట్ర వాళ్ళు చెప్తున్నా ఏమనుకోవద్దండి. 2019 ఎలక్షన్లో మనం అనుకున్న స్థాయిలో మనం చంద్రబాబు గారు సహకరించిన చాలా మంది, ఎందుకో నాకు తెలియదు కారణం. ఈ సూర్య అవన్నీ పక్కన పెట్టి బీసీ సోదరులు ఖచ్చితంగా మనం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేసుకుంటేనే మనకు విలువ ఉంటుంది, లేకపోతే ఈ చాలా ఇబ్బందులు వస్తాయి. రాష్ట్రంలో అరాజకం, పెద్దిరెడ్డి రామచంద్రరావు కుటుంబం కానీ, మిథున్ రెడ్డి కానీ, ఇప్పుడు ఉండే లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఇసుక, మట్టి, మైన్స్, భూములు అంతా కబ్జా చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా. కాబట్టి దయచేసి మీరంతా కూడా బీసీ సోదరులు, మీకు గౌరవం గుర్తింపు మేము చంద్రబాబు దగ్గర ఇప్పించే బాధ్యత మాది. ఇక్కడ ఉండే నాయకులందరినీ మీకు ఏ పదవులు అనే సమస్య కాదు, పదవులు ఇప్పిస్తాం. ఫస్ట్ మనం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈసారి కష్టపడి ఎవరైతే తెలుగుదేశం క్యాండిడేట్లుగా చంద్రబాబు గారు నిర్ణయిస్తారో, అది ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏ నియోజకవర్గంలో ఎవరికి ఇచ్చినా కూడా మన బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. మనం కొట్లాడి గెలిపించిన తర్వాత పదవులు మనం ఏదైనా అడిగేదానికి హక్కు ఉంది మన దగ్గర, చంద్రబాబు గారి దగ్గర. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, ఇంకా టైం లేదు, 40-50 దినాలే మనకు ఎలక్షన్ ఉండేది. కాబట్టి మనకు ఏదైనా చిన్న చిన్న సమస్యలు పక్కన పెట్టి ఎవరిని నిర్ణయించినా, ఏ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు జనసేనకి ఇచ్చినా, తెలుగుదేశం పార్టీకి ఇచ్చినా మనము గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ పైన మా పైన ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే బీసీ నాయకులు సురేందర్ గారికి, ముఖ్య అతిథి పెద్దలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి పెద్దలు సుబ్రహ్మణ్యం అన్న గారికి, అలాగే మన రాజంపేట ఇన్ఛార్జ్ చంద్రరాజు గారికి, పర్వీన్ తాజ్ గారికి, జయచంద్రారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన బీసీ సోదరులకు, వేదిక పైన ఉన్న బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి సమయం తక్కువగా ఉంది కాబట్టి కేవలం బీసీల మీదే మాట్లాడతాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మరొకసారి అధికారంలోకి రావాలంటే తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్న 40% ఉన్న బీసీ సోదరులు, అలాగే ఆ 40% ఉన్న 140 కులాలకు చెందిన సోదరులంతా ఈ రాష్ట్రంలో ఒంటి చేతితో తెలుగుదేశం పార్టీని గెలిపించే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటున్నాను. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం, ఆ రోజు ఉన్న పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న భూచట్టాలైతేనే, బడుగు బలహీన వర్గాలకు, పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధాలను చూసి అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత మన నాయకులు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన ఉమ్మడి రాష్ట్రంలో అయితే, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే కేవలం అదొకటి తెలుగుదేశంలో అని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా బీసీ సోదరులారా, మనకు తెలుసు
తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం. ఏ గ్రామానికి వెళ్ళండి, ఏ పల్లెలో చూసినా, పట్టణంలో చూసినా, ఏ టైంలో మనకు అభివృద్ధి జరిగిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ టైంలోనే జరిగింది. మరొకసారి ఇక్కడ ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం రావాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మరొకసారి